హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు దొండకాయ తీయకూర చేస్తున్నాను. తయారీ విధానం చూద్దాం రండి. ఒక అర కేజీ దొండకాయలు తీసుకొని 4 వైపులా కట్ జేసుకోవాలి. గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ జేస్తామో సేమ్ అదే విధంగా కట్ జేసి పెట్టుకోవాలి. దొండకాయలు కట్ జేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 3 స్పూన్ల నూనె వేసుకొని అందులో తరిగి పెట్టిన ఒక ఎర్రగడ్డ వేసి వేయించుకోవాలి. ఎర్రగడ్డలు స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకున్న తర్వాత ఒక సగం టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి. ఎర్రగడ్డలు బాగా వేగాయి. ఇప్పుడు కట్ జేసి పెట్టిన దొండకాయలు అందులో వేసి ఒక 10, 15 నిమిషాలు దొండకాయలు బాగా మగ్గాయి. ఇప్పుడు సెపరేట్‌గా మరో కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టేసి అందులో ఒక 2 స్పూన్ల నూనె వేసి ఒక తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ, చిటికెడు పసుపు ముందుగా ఏసానండి. ఇంకొంచెం చిటికెడు పసుపు ఇందులో గూడా ఏసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలి. ఎర్రగడ్డలు 2 నిమిషాలు వేగిన తర్వాత 1:30 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల కొబ్బరి మసాలా వేసి బాగా దోరగా వేయించాలి. మసాలా బాగా వేగింది. ఇప్పుడు అందులో 1:30 స్పూన్ కారం వేసుకోవాలి. మసాలా వేగిన తర్వాత ఒక టమోటా కట్ జేసి పెట్టుకున్నాను. అది గూడా అందులో వేసి బాగా వేయించుకోవాలి. కోవాలి. అందులో గ్లాస్ నీళ్లు వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చివరగా కొంచెం కొత్తిమీర వేసి కలిపి చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ జేసుకోవాలి. దొండకాయ కూర రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేసుకొని తినండి. చాలా రుచిగా ఉండిద్ది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.